బిలాము ఎవరు? బిలాము నువ్వెవరిని శపిస్తే వాడు, నువ్వెవరిని ఆశీర్వదిస్తే వాడు. ఇప్పుడు ఆయన ప్రవక్త కాదని చూపిస్తాను. బిలాము ప్రవక్త కాదు, బిలాము సోదెగాడు. ఏం చూసాను? ఎవరు ఆయన? ఎవరు? అది ఇంకొంచెం గట్టి. ఇప్పుడు ఏం చూడడానికి వెళ్ళినాడు? ప్రవక్త శకునం చూస్తున్నాడు. సో శకునంలో ఎందుకు చూస్తారంటే శపించడానికి, భవిష్యత్తును చూడడానికి చూస్తారు. ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డవలనని బాలాకునకు నేర్పిన. ఎక్కడుంది ఇది? వచనంలో ఉందా? ఇక్కడ సంఖ్యాకాండంలో ఏమనుంది? సంఖ్యాకాండంలో అయ్యో నేను శపించలేను, నేను యెహోవా మాట మీరలేను, భక్తుని మాటలు మాట్లాడినా, అయ్యో నేను ఇన్నడు నీళ్ళు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఈ ఇంట్లో ఉన్న బెండంతా ఇచ్చినా నేనేం చేయలేను, నాకు సంబంధం లేదు, వాళ్ళని శపించలేము. ఇదంతా చూసామా? కానీ ఏమంటున్నాడు ప్రకటన? ఈ వ్యక్తి ఇప్పుడు ఇట్లా అన్నాడు, కానీ సీక్రెట్గా బలిపీఠం దిగినాక, తర్వాత కొండ దిగినాక, ఏందయ్యా కొన్ని ఇస్తానన్నా కదా అంటే, సరే నీకు నాకు మధ్యటి. వాళ్ళ దేవునికి 2 ఇష్టములు. సోదెగాడైన బిలామును ఇశ్రాయేలీలు ఖడ్గముతో. అంటే ఇప్పుడు అన్న బిలామును చాలా మంది ఉంటారేమో, మీలాంటి వాళ్ళ గురించే రాయబడ్డది. వేరు కుమారుడు బిలాము సోదెగాడు. సో ఇప్పుడు చెప్పండి, వాక్యం ఆయన సోదెగాడు అన్నదా, ప్రవక్త అన్నదా?